అత్యంత పవిత్రమైనటువంటి మన పెనుగొండ పుణ్యక్షేత్రమున ధర్మం కోసం ప్రాణాలను అర్పించినటువంటి మహోన్నత త్యాగమూర్తి శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి ఆత్మార్పణ దినం కార్యక్రమంలో ఈరోజు మేమందరం కూడా భాగం పంచుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా ముందుగా మేము భావిస్తూ ఆర్యవైశ్యుల సమాజం అన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి. అందుకే ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పెనుగొండ పుణ్యక్షేత్రాన్ని ఆ యొక్క వాసవి మాత ఆత్మార్పణ రోజు ఏదైతే ఉందో అటువంటి పెనుగొండకు వాసవి పెనుగొండ అని పేరు మార్చుతూ మరి యొక్క ప్రభుత్వం జీవోను విడుదల చేయడం కానీ, అదేవిధంగా శ్రీ వాసవి మరి కన్నికా పరమేశ్వరి యొక్క ఆత్మార్పణ దినంను ప్రభుత్వ కార్యక్రమంగా ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తూ ఉందని అంటే మరి ఈరోజు ఆ వాసవి మాత యొక్క ఆత్మార్పణ దినంకు ఈ ప్రభుత్వం మరి ఈ యొక్క ఆర్యవైశ్య సమాజానికి కృషి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అటువంటి వాసవి అమ్మవారి యొక్క చరిత్ర అనేది ఒక కథ కాదు, ఏదైతే ఒక ధర్మానికి అంకితమై ఒక న్యాయం కోసం ఒక జీవన సందేశం ఆమె యొక్క మరి శైలి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఎందుకంటే అన్యాయం ఎదురైనప్పుడు ఏ రకంగా ఎదుర్కోవాలి, ఏదైతే న్యాయం కోసం ఏ రకంగా ఎంత త్యాగానికైనా సిద్ధపడాలి, ఆత్మ గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలనేది అమ్మవారి యొక్క జీవిత చరిత్ర మనందరికి కూడా నేర్పుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఆ రోజుల్లో అంటే అమ్మవారు అవతరించినటువంటి ఆ రోజుల్లో చూస్తే అధర్మం అంతా కూడా రాజ్యం మేలుతున్నటువంటి రోజులు. ఆ రోజు అహంకారంతో అధికారంతో అన్యాయాలన్నీ కూడా రాజ్యం మేలుతున్నటువంటి రోజుల్లో మరి ఆ రోజు కన్నికా పరమేశ్వరి ఒక కన్యగా, ఒక స్త్రీగా, ఒక సాధారణ పౌరురాలిగా మనకి బయటికి కనిపించినా కూడా ఒక ధర్మానికి ప్రతీకగా ఆ కన్నికా పరమేశ్వరి మనందరికీ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆవిడ నుంచి ఈరోజు ఈ సమాజం కానీ యువత కానీ మనందరం కూడా నేర్చుకోవాల్సింది, ఈరోజు ఈ సమాజంలో పెచ్చి పెరిగిపోతున్నటువంటి అవినీతి కానీ అసత్యం కానీ అబద్ధాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి దూరంగా మళ్ళీ ఒక సత్యం ఒక జీవం మరి నింపేటువంటి విధంగా ఒక దిక్చూచిలాగా ఈరోజు ఈ సమాజానికి ఆ యొక్క కన్నికా పరమేశ్వరి యొక్క జీవిత చరిత్ర మనందరికీ కూడా ఒక దిక్చూచిలా ఉంటుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, వ్యక్తిగత జీవితం కంటే కూడా సమాజమే ముఖ్యం, సమాజ గౌరవమే ముఖ్యం, ఆత్మ గౌరవమే ముఖ్యం అనేటువంటి ఆమె జీవించిన విధానం ఈరోజు మనందరికీ కూడా ఆదర్శం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి ఆమె యొక్క ఆత్మార్పణ అంటే కన్నికా పరమేశ్వరి యొక్క ఆత్మార్పణ అనేది ఒక మరణం కాదు, అది జీవనోద్ధరణకి ఒక మనందరికి కూడా ఒక పరమ త్యాగం అనే విషయాన్ని కూడా మరొక్కసారి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, ఈ రకంగా స్వార్థాన్ని త్యజించి సత్యాన్ని ప్రాణాన్ని కాపాడుకునేటువంటి విధంగా మరి నిర్వహించడమే మన జీవితాంతం ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ధర్మం కోసం మనం జీవిస్తే మరణం కూడా అమరత్వంగా ఉంటుందని మరి కన్నికా పరమేశ్వరి ఆమె మనందరికి కూడా నిరూపించిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఆ రకమైనటువంటి పెనుగొండ క్షేత్రమే ఈరోజు ఇది ఒక గ్రామం కాదు, ఇది ఒక ధర్మానికి చిరునామాగా ఈరోజు ఈ పెనుగొండ క్షేత్రం ఉండడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ పెనుగొండలో ఉన్నటువంటి ప్రతి అణువు కూడా ఆ కన్నికా పరమేశ్వరి యొక్క త్యాగ పరిమళం ఈ యొక్క పెనుగొండ అంతా కూడా వ్యాపించి ఉందనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఆమె యొక్క త్యాగం కానీ ఆమె యొక్క నిజాయితీ కానీ ఆమె యొక్క పోరాటం కానీ ఆమె ఎదిరించి నిలబడడం కానీ అన్యాయానికి వ్యతిరేకంగా ఇవన్నీ కూడా ఏదో పుస్తకాలలో మనం చదువుకోవడం కాదు, ఇవన్నీ కూడా మన జీవితాలలో ఉండాలి అనేటువంటి ఆలోచనతోటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క ఆత్మార్పణ దినాన్ని ఒక ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించుకోవడం, దీని ద్వారా ఈరోజు ఈ ప్రపంచం అంతా కూడా శాంతి నెలకొల్పాలని మానవత్వం పరిమళించాలని అందరూ కూడా సన్మాన మార్గంలో మరి సత్య మార్గంలో నడవాలని ప్రతి కుటుంబం కూడా ఐక్యత అనురాగాలతో విరజల్లాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ రకంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం
మరి ఈరోజు ఒక సనాతన ధర్మానికి కట్టుబడమే కాకుండా ఆర్యవైశ్యులు అంటే వీళ్ళు సహనానికి మారుపేరు, దాతృత్వానికి మారుపేరు, సమాజానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఉండేటువంటి వ్యక్తులు ఆర్యవైశ్యులు. అటువంటి ఆర్యవైశ్యులు గౌరవించుకుంటే మన సమాజాన్ని మనం గౌరవించుకుంటే అనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఆ అమ్మవారి యొక్క కటాక్షం మనందరి మీద ఉండాలని, ఆ యొక్క వాసవి మాత యొక్క చల్లని చూపులతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తులో కూడా ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం కానీ, అదేవిధంగా రాజధాని లేనిటువంటి రాష్ట్రానికి రాజధాని నిర్మాణం చేయడం కానీ, మరి పెద్ద ఎత్తున మళ్ళీ పారిశ్రామికలు ఈ రాష్ట్రానికి వచ్చి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు మళ్ళీ రాష్ట్రానికి కల్పించాలని, తద్వారా ఆ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రాభివృద్ధికి చేస్తున్నటువంటి కృషి ఫలించాలని నేను కూడా ఈరోజు ఆ కన్యక పరమేశ్వరి యొక్క ఆత్మార్పణ దినం రోజున ఆమెను కూడా నేను ప్రార్థించానని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మమ్మల్ని భాగస్వాములు చేసినటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంటు కమిషనర్ గారికి, అదేవిధంగా జేసీ గారికి, మా డూండి రాకేష్ కార్పొరేషన్ చైర్మన్ గారికి, ఇంకా ఇతర పెద్దలకు అందరికి కూడా ముఖ్యంగా ఈ యొక్క నియోజకవర్గ శాసన సభ్యులు, మాజీ మంత్రివర్యులు, మన గౌరవనీయులు సీనియర్ నాయకులు పీతాని సత్యనారాయణ గారు, మరి ఆయన కూడా ఎంతో కృషి చేసి ఈ యొక్క పెనుగొండ క్షేత్రాన్ని వాసవి పెనుగొండగా మార్చాలనేటువంటి ఆయన ప్రయత్నం ఫలించడం, ఈ రకంగా అందరికీ కూడా మరొక్కసారి పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.